కేశినేని నాని కేశినేని చిన్నీల మధ్య గత కొన్ని రోజులుగా ఒకళ్ళ మీద మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు, ఒకళ్ళ మీద మరొకరు చేస్తున్న విమర్శలు మనం చూస్తున్నాం. నువ్వింత తిన్నావంటే నువ్వింత తిన్నావు, నువ్వు ఈ స్కామ్లో ఉన్నావు అంటే నువ్వు ఈ స్కామ్లో ఉన్నావు, నీకు పలానోళ్ళతో సంబంధం ఉందంటే నీకు పలానోళ్ళతో సంబంధం ఉంది, నువ్వు బ్యాంకుల్ని ముంచేసావంటే నువ్వే బ్యాంకుల్ని ముంచేసావు. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటున్నారు. నీ మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీ జరగాలంటే అసలు నీ మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీ జరగాలి. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం మనం చూస్తున్నాం. ఈ విమర్శల నేపథ్యంలో కేశినేని నాని చిన్నీని టార్గెట్ చేయడం కోసం మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా ఒక సంకేతాన్ని నిన్న పంపించాడు. రోజు కేశినేని చిన్ని మీద విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టే కేశినేని నాని నిన్న చిన్ని ప్రెస్ మీట్ తర్వాత చిన్నీకి సమాధానం ఇచ్చే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి తను దిగినటువంటి ఫోటోని నాని పోస్ట్ చేశాడు. అంటే దీన్ని బట్టి మళ్ళీ వైసీపీలో రీఎంట్రీ కాబోతున్నాడని సంకేతమేగా ఇది. నాని గతంలో టీడీపీ ఎంపీ విజయవాడ 2019 ఎన్నికల్లో, తర్వాత వైసీపీలోకి జాయిన్ అయ్యాడు గత ఎన్నికల కంటే కొన్ని నెలల ముందు. సరే వైసీపీ నుంచి పోటీ చేశాడు, చిన్ని మీద ఓడిపోయాడు, అయిపోయింది. ఓడిపోయిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని చెప్పాడు, రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నట్టు చెప్పాడు. బట్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాడు. అప్పుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి ఏంటంటే రాజకీయంగా నాని పరువు పోయింది, నాని ఓటమి పాలయ్యాడు, నాని సన్నిహితుడు కూడా నానిని దూరం పెడుతున్న పరిస్థితుల్లో ఆ రోజుల్లో పొలిటికల్గా గుడ్ బై చెప్పేశాడు. మళ్ళీ ఏంటి, తమ్ముడి మీద కోపంతో తమ్ముడిని ఓడించాలి, ఆ కోపంతో ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. కేవలం కేశినేని చిన్ని మీద కోపంతో. ఎవరైనా ప్రజల మీద ప్రేమతో రాజకీయాల్లోకి రావాలి కానీ ఒకళ్ళ మీద కోపంతో ఒకళ్ళ మీద ఆవేశంతో రాజకీయాల్లోకి మళ్ళీ రావటం అంటే. సో కేశినేని నాని వ్యవహారం మరొకసారి చర్చకు వచ్చింది, మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ కాబోతున్నాడు. కానీ ఒకనాడు కేశినేని నాని అంటే చాలా వాల్యూ ఉండేది, ఇప్పుడు లేదు. ఆయన వ్యవహార శైలి వల్ల లేదు. టీడీపీలో ఉండి అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీతో అంటకాగి ఎన్నికల ముందు డైరెక్ట్గా వైసీపీలోకి వెళ్ళిపోయి వైసీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత తన ఫ్రస్ట్రేషన్ అంతా తన తమ్ముడి మీద, గెలిచిన తమ్ముడి మీద చూపించుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ కేశినేని నాని చిన్నీల మధ్య వివాదం మీద మీ కామెంట్ని పొందుపరిచే ప్రయత్నం చేయండి. Please do like, share and subscribe this channel.